10 years అవుతుంది మనం కలిసి. అసలు నేను నీకు గుర్తున్నానా? నువ్వు మాత్రమే ఇక్కడి నుంచి వెళ్ళావు, కానీ మన మెమొరీస్ అన్నీ నాతో పాటు ఇక్కడే ఉండిపోయాయి. నీకు గుర్తుందా 10 years బ్యాక్ ఈరోజే మొదటిసారిగా సైకిల్ మీద నుంచి నేను చూసిన రోజు, నాకు నీ స్నేహం పరిచయమైన రోజు. ఆ రోజులే బాగుండేవి. ఆ వీధులు, మన ఫ్రెండ్స్, జ్ఞాపకాలు, మాటలు, ఆటలు, ముఖ్యంగా నువ్వు, వీటికి అలవాటు పడిన రోజులవి. కానీ ఆ ఒక్కరోజు చెప్పా పట్టుకుంటే అందరినీ వదిలేసి వెళ్ళిపోయావు. ఎన్ని ఇయర్స్ నా ప్రతి ఆలోచన నీకోసం. దేవుడిని కోరని రోజే లేదు నీ గురించి ఏ చిన్న విషయం అని తెలుస్తుందేమో. అప్పుడప్పుడు దేవుడికి మనకే కానీ ఇంకో అవకాశం ఉండుంటే నీ ఫోన్ నెంబర్ దొరికినా బాగుంది అనిపించింది. అలా అయి ఉంటే ఈ 10 years వేరేలా ఉండేది. ఏదేమైనా ఆఖరికి నువ్వు మళ్ళీ వస్తున్నావు అని తెలిసింది. కానీ ఇప్పుడు ఒకే భయం, నన్ను కనీసం గుర్తుపడతావా లేదా? కొత్త మనుషులు, కొత్త ప్రాంతాలు, కొత్త స్నేహితులకి అలవాటు పడిపోయావా, లేదా ఇంకా నీ హృదయంలో నా స్నేహం అలానే ఉందా? నిన్నే కోరేనే నిన్నే కోరే ఆపేదేలా నీ చూపునే, లేనే లేనే నువ్వైనేనే దారే మారే నీ వైపునే, మనసులో విరబూసిన ప్రతి ఆశ నీ వలనే, నీ జతే మరి చేరిన ఇక మరువనే నన్నే. హృదయమా వినవే హృదయమా, ప్రాణమా నా ప్రాణమా, హృదయమా వినవే హృదయమా, ప్రాణమా నా ప్రాణమా. మౌనాలు రాసే లేఖల్ని చదివా, భాషల్లే మారాని ముందర, గుండెల్లో మెదిలే చిన్నారి ప్రేమ కలిసే చూడు నేడిలా. నన్నే చేరేలే నన్నే చేరే ఇన్నాళ్ళ దూరం నీరగా, నన్నే చేరేలే నన్నే చేరే గుండెల్లో భారం తీరగా, క్షణములో నెరవేరిన ఇన్నాళ్ళ నా కలలే అవుననే ఒక మాటతో పెనవేసనే నన్నే.
దేవుడు రాసిన మాలాంటి ఇంకో 2 స్నేహితులు కదా నా పక్కనే ఉంది. దేవుడు చాలా క్రేజీ కదండి. మేము విడిపోయిన రోజు వీళ్ళని పుట్టించారు. నేను ఎలా అయితే ఈ 10 years మరోలా ఉండాలనుకున్నాను అలానే వీళ్ళు కథని మార్చారు. ఇంకా వీడికి నాలా భయం అక్కర్లేదు. లాస్ట్కి హ్యాపీ ఎండింగ్తో ఈ 4 స్నేహితుల కథని ముగిస్తున్నాను.